హాయ్ అండి, నేను మీ విజయ. కొన్ని రసోయిలో అందరికీ స్వాగతం. ఈరోజు నేను మిర్చి బజ్జీ కాదు వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ లాగే ఉంటుంది వంకాయ బజ్జీ చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి రండి, ఇది ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోని ఉడికిన దుంపలు 3 నుంచి 4 ఉడికిన దుంపలండి బాగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులోని ఇలా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. అందులోని ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ వేసికండి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం ఆమ్చూరు, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కోండి పచ్చిమిరపకాయలు. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవన్నీ సన్నగా తరుక్కోవాలి, పెద్ద పెద్ద కాదు. ఇవి బాగా కలుపుకొని ఒక డోగా తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి మీరా కింద బాగాను. ముద్దలు అయిపోవాలి. ఇది ఇలా పెట్టుకొని ఒక డో తయారు చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. దుంపలు మెత్తగా ఉన్నాయంటే బాగా అయిపోతుంది. సరే, ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే వంకాయలు, కొంచెం పొడుగ్గా ఉన్న వంకాయలు తీసుకోవాలండి. తీసుకొని దాని మధ్య నుంచి ఇలా చీల్చుకోవాలి. మొత్తం కట్ చేసి కుడదు, కొంచెం చీల్చుకోవాలి. చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఇలాగా ఒక గంటు పెట్టుకోవాలి. నీళ్ళలోకి తీసుకొని ఉంచుకోవాలి, నెత్త నల్లగా అయిపోతాయి వంకాయలు. ఇలా గంటు పెట్టుకోవాలి. పెట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇప్పుడు ఏం చేస్తా అంటే గ్యాస్ ఆన్ చేసుకున్నాను, నూనె పెట్టుకున్నాను. నూనె కొంచెం బాగా మరిగింది. అందులోని ఒక్కగా వంకాయ వేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలి, కొంచెం మెత్తపడాలి వంకాయలు. ఇలా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసికండి. నూనెలో ఎంత సరిపోతే అంత వంకాయలు, అన్ని వంకాయలు వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయలు వేగుతాయి కదా, సగం వేగుతాయి వంకాయలు. అలాగే మన తర్వాత బజ్జీ చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా అయిపోతుంది. లోపల వరకు వేగుతాయి. ఇలా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకండి, కొంచెం కొంచెం మెత్తపడి వరకు వేయించుకోవాలి. ఈ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా తింటే మాత్రం చాలా బాగుంటుంది. టీతోని కాఫీతోని పెట్టామనుకోండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే పార్టీలప్పుడు, కిట్టి పార్టీ అవనండి, పిల్లల బర్త్డే అవనండి, ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా వేగం అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. చూసారా, చేసేసుకున్నాను. వేగిపోయి వంకాయలు. ఇప్పుడు దీన్ని తీసుకొని ఆ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారాలండి. పెట్టిన తర్వాత వేడి ఉండకూడదు. 5-10 నిమిషాలు పడుతుంది చల్లారడానికి. ఇలా తీసుకోవాలి. మొత్తం నూనె ఉండకూడదు. నూనె కొంచెం తీసేయాలి. దాంట్లోంచి తీసేసి ఇది చల్లారడానికి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. వేగిపోయి చూసారా. ఇప్పుడు చల్లగా అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో అది చీల్చుకొని పెట్టుకున్నాం కదా మధ్య నుంచి, అందులోని ఈ బంగాళదుంపల స్టఫింగ్ పెట్టుకోవాలి. ఎంత వస్తే అంతే పెట్టుకోవాలి. మరీ కూరికండి. ఇలా పెట్టి కొంచెం నొక్కుకొని ఇలా పెట్టుకోవాలి. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇదిగోలాగా ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తామంటే
ఒక బౌల్ తీసుకున్నాము. బౌల్తోని శనగపిండి 3-4 గరిటెలు శనగపిండి తీసుకోవాలి. శనగపిండి ఏదైనా అవనండి, మార్కెట్ అవనండి, మీ ఇంట్లో చేసుకుంది అవనండి, ఏదైనా కూడా తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి, ఒక 2 చెంచాలు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఉప్పు, కొంచెం ఉప్పు వేయాలి, ఎందుకంటే స్టఫింగ్లో కూడా ఉప్పు వేసాం కదా, అది ఎక్కువ అయిపోతుంది. తర్వాత వాము కంపల్సరీ అండి. వాము వేసామనుకోండి మనకి అరిగిపోతుంది చక్కగాను. శనగపిండి తినలేని వాళ్ళు కూడా తింటే తర్వాత మనకి అయ్యో గ్యాస్ అంటాం కదా, అది ఉండకుండా ఉంటుంది. సో వాము మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఈ 3 కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకొని బ్యాటర్ తయారు చేయాలి. ఈ బ్యాటర్ మరి థిక్గా ఉండకూడదు, అలాగే మళ్ళీ పలుచగా కూడా ఉండకూడదు. అలా వేసుకొని కలుపుకోవాలి. ఇది కలిపినప్పుడు ఒక సైడే కలపాలండి, 2 పక్కల నుంచి కాదు. ఇదిగో ఒకవైపే అలా కలుపుకోవాలి. స్మూత్గా అయిపోతుంది అలా కలుపుతూ ఉంటేను. లైట్గా అయిపోతుంది, స్మూత్గా అయిపోతుంది. ఎంతసేపు కలిపితే అంత బాగుంటుంది. అది అలా కలుపుకోవాలి. అలా చేస్తూ ఉంటే చూడగా అలా అయిపోయిందో. ఇంకొంచెం వాటర్ పడుతుంది అందులోని, వంకాయలు ములగాలి కదా అందులోని, అందుకని. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, మీ కారం ఆప్షనల్ అండి, వేస్తే వేసుకోండి, పిల్లలు తింటున్నారంటే మానేయండి, లేకపోతే దాంతో వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల స్టఫింగ్లో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ కారం అవసరం ఉండదు. లేదు మాకు కావాలి అన్నప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మెత్తగా అయిపోతుంది, స్మూత్గా అయిపోతుందండి. ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద నూనె పెట్టుకున్నాను. అదే నూనె అండి, ఏదైతే వంకాయలు వేయించుకున్నానో ఆ నూనె మళ్ళీ వేడెక్కింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ బ్యాటర్లో అలాగ ముంచుకొని నూనెలో వేసుకోవాలి. నూనె వేడిగానే ఉండాలి, నూనె చల్లగా ఉండకూడదు. మీడియం కాదు, హైలోనే పెట్టుకోండి నూనె. ఎందుకంటే ఆల్రెడీ వంకాయ కొంచెం వేగి ఉన్నది, దుంపలు ఉడుకున్నాయి కాబట్టి మనకి ఎక్కువ టైం తగలదు. అలా వేసుకొని వేయించుకోవాలి. మరీ మార్చికండి, అలాగని కొంచెం 2 నిమిషాలు అయిన తర్వాత దాన్ని తిప్పాలండి, వెంటనే తిప్పకూడదు. నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. మరి నింపేసామనుకోండి తిరగడానికి జాగా ఉండదు, తిప్పడానికి జాగా ఉండదు. అలా వేసుకోవాలి. ఒక్కటిగా వేసుకున్నాను. దీనికి ఏ పచ్చడి కూడా అక్కర్లేదండి, అలాగే తినేయచ్చు. కానీ సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తిన్నాం అనుకోండి, ఆహాహా ఏమి రుచి, చాలా బాగుంటాయి. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మెల్లిగా దాన్ని కలుపుకొని తిప్పాలి. చూసారా ఈ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇది వచ్చారా ఈ కలర్ రావాలి. ఇది వేగిపోయి ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి తీసుకుంటాను. ఇదిగోటండి ఎంతో టేస్టీగా వేడివేడిగా ఉన్న వంకాయ బజ్జీ రెడీ. సరే ఎంత బాగున్నాయో, చూడడానికి కాదు తినడానికి అంతకన్నా బాగుంటాయండి. మీకు ఏదైనా చట్నీ ఉంటే చట్నీతో తినండి, లేకపోతే సాస్తో తినండి, ఎలాగైనా తినండి, ఎంజాయ్ చేయండి. సాయంత్రం స్నాక్లో పిల్లలు వచ్చేసరికి, స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా పెట్టవచ్చు. ఇప్పుడేమో కావాలంటే దాంట్లో మధ్య నుంచి ఇలా చీరుకొని అందులోని ఇలా అన్నీ చీల్చుకోవాలి. చూడండి, చీరుకొని అందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మీకు ఏది కావాలంటే అది అందులో వేసుకోవచ్చు.
మన బడ్డీ వాళ్ళు అయితే దాంట్లో వేసిన పలుకులు కూడా వేస్తారు. కానీ వేసిన పలుకులు వేస్తే నోట్లోకి వస్తాయని చాలామంది వేయరు, తినలేరు. అందుకని నేనైతే వేయటం లేదు. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసామనుకోండి, దాంతో తింటే ఆహాహా ఎంత బాగుంటాయో, ఏమి రుచి! నిజంగా చాలా బాగుంటాయండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. చూసారా, ఇలా అన్నీ వేసేసుకున్నాను. ఇదొకటండి, ఉల్లిపాయ కూడా వేసేసాను. చూసారా, చూడడానికి ఎంత బాగున్నాయో, తినడానికి అంతే బాగుంటాయి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్లో ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు ధన్యవాదాలు.